హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో గైస్, ఈరోజు అయితే మనం ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్. మా ఫ్రెండ్ అయితే నాకు ఛాలెంజ్ చేశాడనమాట, 1v1 ఆడతావా అని. సో ఆడుతానన్న. సో మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫస్ట్ మనకి ఇక్కడికైతే ఈ మ్యాప్ పేరు మర్చిపోయినా, దాని పేరు ఏం పేరు నాకు కూడా గుర్తు రావట్లేదు. సో ఇక్కడైతే మనకి ఇంకా రాలేదు స్టోర్. ఓకే, మెక్స్ 7 ఇంకా గ్రోజ్ అయితే తీసుకుందాం గైస్. గ్రోజ్ అయితే తీసుకుందాం గైస్. పారఫల్ల వద్దులేండి. ఓకే, ఫస్ట్ గ్రోజ్ అనే తీసుకుందాం గైస్. గ్రోజ్ అయితే చాలా బాగుంటుంది. సో డెజర్ట్ ఈగల్ కూడా తీసుకుందాం. సో 1 ట్యాప్ పనికి వస్తుంది. సో ఫస్ట్ యూకాంగ్ అయితే తీసుకుందాం, ఎందుకంటే వాడు ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు కదా. ఫస్ట్ వాడిని స్పాట్ చేసి ఒక రోజు పడదాం. సో స్పాట్ అయితే చేసేసాడు, వాడు అక్కడైతే ఉన్నాడు. సో వాడు అందుకే మన డైరెక్షన్. సో హెడ్ షాట్ ఇచ్చేసి అయితే ఫినిష్ చేసేసాం మన ఫ్రెండ్ని. సో కొంచెం జలుబు చేసింది, అందుకే ఇన్ని రోజుల వరకు వీడియో రాలేదు. జలుబు ఇంకా కొంచెం బాగాలేదు అందుకే. సో సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయింది. సెకండ్ రామ్నామ్ విలేజ్ అదేనా? అదే. సో ఇక్కడైతే చూడొచ్చు మనం మళ్ళీ సేమ్ మెక్స్ 7 ఇంకా గ్రోజ్ అయితే తీసుకున్నాము. సో మనం రెస్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడైతే యూకాంగ్ అయితే తీసుకుందాం. సో ఎక్కడున్నాడు? సో ఇక్కడైతే ఉన్నాడు, దొరికేసాడు దొంగ. మనల్ని అయితే చూడలేదు. చూడడానికి ఒకసారి 2 సార్లు అయితే కూడా తిరిగాను. సో 2 మ్యాచ్ కూడా మనమైతే ఈజీగా విన్ అయితే అయిపోయాం. సో యాక్చువల్గా నేను చాలాసార్లు వాడి చేతిలో అయితే ఓడిపోయాను. వాడు చాలాసార్లు ఏం కాదు, ఒక 2 సార్లు ఓడిపోయాను అంతే. సో ఇక రేపటి వచ్చే వీడియో మాత్రం ఓపీ వీడియో అనమాట. దానిలో మీరు చూడండి, క్లాస్ స్క్వాడ్లో ఎక్కువ కిల్స్ కొట్టాను నేనే. సో పదండి బయలుదేరదాం, పదండి. షిట్ యార్, ఇక్కడైతే గ్రోజా అనుకొని నేను హెడ్ షాట్ అయితే డ్రాగ్ లాగాను, కానీ గ్రోజా అయితే కాదు, వాడు అటు నుంచి అయితే వెళ్ళిపోయాడు. సో అమ్మా తీసేద్దామని. షిట్ యార్, వాడు MP5తో అనుకుంటా హెడ్ షాట్ అయితే లాగాడు. సో ఇప్పుడు సేమ్ గ్రోజా ఇంకా మెక్స్ 7. ఇప్పుడు మనం తీసుకున్నదే డెజర్ట్ ఈగల్. 1 ట్యాప్స్ కొట్టట్లేదు, ఎందుకో ఈరోజు 1 ట్యాప్స్ అవ్వలేదు. రేపు వచ్చే వీడియో మాత్రం సూపర్ వీడియో గాయ్స్, డోంట్ మిస్. ఎందుకంటే ఒక మంచి గేమ్ ప్లే వీడియో అనమాట అది మాత్రం. సో ఇక్కడైతే చూసుకోవచ్చు, గ్లూ వాల్ వేసుకొని వచ్చేస్తున్నాడు, ఎక్కిపోతున్నాడు గ్లో వాల్ వేసుకొని మన మీదకి. సో గ్లో వాల్ అయితే అన్ని చోట్ల అయితే వేసేసాడు. వాడు అక్కడైతే ఉన్నాడు, స్పాట్ అయితే చేసేసాడు వాడు ఎక్కడ ఉన్నాడు. సో ఇప్పుడు వాడి దగ్గరికి అయితే రష్కి అయితే వెళ్ళాలి. సో ఎక్కడున్నాడు? వెనక్కున్నాడు. ఓకే, ఐ గాట్ యూ. సో వాడు వెళ్ళిపోయి అయితే ఉంటాడు. సో ఇక్కడికి అయితే వచ్చేద్దాం గాయస్. ఓకే అక్కడ ఉన్నాడు. ఓకే, కూల్. సో గ్లో వాల్ అయితే వేయడం కొంచెం లేట్ అయితే అయిపోయింది. షిట్ యార్. సో వాడు కూడా ఒక మ్యాచ్ కొట్టాడు, మనం 2 మ్యాచ్లు అయితే కొట్టేసాం. సో వాడైతే చాలా కవర్ అయితే తీసుకుంటున్నాడు. సో నో ఛాన్స్ వాడికి అనమాట. సో మనం ఓపెన్లో అయితే తిరగకూడదు, ఎందుకంటే వాడు వేసేస్తాడు. అస్సలు ఓపెన్ వేయకూడదు, ఓపెన్ ఛాలెంజ్ అనేది ఇవ్వకూడదు యాక్చువల్గా. రూమ్ అంటే అదే. సో వాడు ఎక్కడున్నా, నేను ఎక్కడున్నా. సో వేసే అది గైస్.
వాడు గ్లోవాల్ వేసాక వాడు అవుట్ అయిపోయాడు, ఎందుకంటే వాడు గ్లోవాల్ వేసుక ముందే నా బుల్లెట్ అయితే వెళ్ళిపోయింది గ్లోవాల్ నుంచి అవతలకి. సో యా, నేనైతే మొబైల్ ప్లేయర్ గైస్, మొబైల్ ప్లేయర్. సో యా, ఇప్పుడు క్లాక్ టవర్ అయితే వచ్చేసింది. ఫేవరెట్ ప్లేస్ అనమాట రష్ గేమ్ ప్లేకి. సో చూసుకోవచ్చు. సో గ్లోవల్ అయితే వేసాము. వాడు పైన ఉంటాడు, ఎందుకంటే ఓపెన్లో ఉన్నామన్న వాడికి అబ్బా సారీ, కొంచెం 2 సార్లు చెప్పేసా. యాక్చువల్గా మధ్యలో బ్రేక్ ఇచ్చి చెప్పామన్నమాట. అదిగో దొరికాడు దొంగ, మనమైతే చూడలేదు, వెనకటి నుంచి ఎత్తుకొట్టాము. పర్లేదులేండి, కొన్నిసార్లు మరి వాడు కూడా చూసుకోవాలి కదేంటి మరి. చూడు దొంగ. నా దగ్గర మోకు ఉంది కాబట్టి వాడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు కూడా నాకు తెలుసు. అది యాక్చువల్గా అక్కడ సీక్రెట్, వాడికి తెలీదు, నాకు తెలుసు అని. సో యా, ఇప్పుడు మళ్ళీ దాడి చేయాలి. యా, హెడ్ షాట్ రేట్ పెంచే ఏమైనా క్యారెక్టర్ ఉందా గైస్? ఒకసారి చెప్తే నాకు చెప్పండి, ఎందుకంటే నాకు అది కావాలి. నెక్స్ట్ ఇంకొక సెన్సిటివిటీ కూడా చెప్పండి. 12 GB ర్యామ్ నా ఫోను, దానికి ఒక సెన్సిటివిటీ అయితే చెప్పండి, నేనైతే పెట్టుకుంటా. సో యా, గ్లోవాల్ అయితే వేసాను, చూసుకోవచ్చు. సో వాడు అక్కడే ఉన్నాడు. సో మన లేడు, దొరికాడు దొంగ దొరికాడు. బాల్ కరెక్ట్ టైం కేసింది కాబట్టి ఇప్పటి వరకు బతుకున్నాను. సో 5 rounds అయితే కొట్టేసాం. సో ఒక రౌండ్ అయితే వాడికి ఇచ్చేసాం, మళ్ళీ ఏడుస్తాడని ఊరికే అన్నాను. సో యా, ఒక డెజర్ట్ ఈగలు పట్టుకున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ యా, ఈ పోచ్నాక్లో అయితే దింపాడు మమ్మల్ని. సో యా, యాక్చువల్గా ఈ మ్యాచ్ తర్వాత ఇంకో మ్యాచ్ పెట్టాడు గైస్, పుగెట్రీ పెట్టాడు. నాకు అసలు ఆ మ్యాప్ కూడా తెలీదు, పుగెట్రీ అంట ఏదో అది. దానిలో అయితే నేనైతే ఓడిపోయాను, ఎందుకంటే నాకు అసలు ఆ మ్యాప్ ఎక్కడి నుంచి రావాలో అసలు ఏం చేయాలో కూడా తెలీదు. సో యా, పర్లేదులేండి. రే గ్రోజా కూడా 18 డ్యామేజ్ పడ్డం ఏంటారు నాయన, ఎడని చూస్తే నవ్వుతాడు రా అయ్యా. వాడు గ్లోవాల్ కూడా వేసుకోలేదు యూకాన్ని చూసి. పర్లేదులేండి, కొన్నిసార్లు అవుతుంది, మనం పట్టించుకోకూడదు పెద్ద. సో యా, ఇక్కడైతే మనకైతే మళ్ళీ మనం కొనేసాం మష్రూమ్స్ అయితే కొనేసాం. ఈపీ అయితే పెరగడానికి, ఈపీ ఫుల్ అవ్వడానికి అయితే మష్రూమ్స్ అయితే కొనేసాం. 6 rounds అయితే కొట్టేసాం. ఈ ఒక్క రౌండ్ కొట్టేస్తే అంతే. స్వీప్ అవుట్ అని చెప్పలేము, ఎందుకంటే వాడు ఒక మ్యాచ్ అయితే కొట్టేశాడు అందుకే. సో గ్లోవాల్ అయితే వేస్తాం. సో 2 గ్లోవాళ్ళు, ఎందుకంటే లొకేషన్ తెలియదు కదా మనం కూడా ఎక్కడున్నాము. సో వాడు లొకేషన్ తెలిసిపోయింది ఎక్కడున్నాడు వాడు. సో ఇప్పుడు వెళ్ళాలి. సో ఎక్కడున్నాడు అక్కడే ఉన్నట్టు, ఇంకెక్కడికి వెళ్ళిపోతాడు, ఇంకెక్కడికి వెళ్ళాడు. సో యా, సో యా, వాడు ఇక్కడి నుంచి వస్తాడు, అప్పుడే గ్లోవాల్ అయితే వేసేస్తాడు. సో ఎందుకంటే మళ్ళీ వాడు మామూలు రచ్చ కాదు, వాడు అటువైపు అయితే వెళ్ళాడు. షిట్ యా, వాడు మూమెంట్ కూడా బాగానే ఉన్నది. సో 7 మ్యాచెస్ అయితే గెలిచేసాను గైస్. సో మీరే చూసుకోవచ్చు, ఓపీ గేమ్ ప్లే. సో
ఓ యా మనం మనం విన్ అయిపోయాం. ఇది ఒక ఫ్రెండ్లీ మ్యాచే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్.